నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వదిన మదర్స్. కొత్త రెసిపీతో గోబీ నూడిల్స్ తయారు చేస్తున్నాం. చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. గోబీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దాంట్లో ఏమన్నా కూడా ఆ వేడి నీళ్ళు వచ్చేస్తుంది నీట్గా. అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ గోబీ ఏంటంటే మనకి ఏదైనా పురుగులు అవి ఉన్నా కూడా ఈ వేడి నీళ్ళల్లో వేసుకునేస్తే క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పొడుగ్గా సన్నగా చూడండి, ఇలా సన్నగా తరుపుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనము నూనెలో గోబీ వేస్తే బాగా కనపడుతుంది. చాలా నీట్గా ఏమి లేకుండా డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది. ఇలా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు దీంతోకి తగినంత సాల్ట్ చూడండి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి, కారం, కొద్దిగా మిరప్పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకున్నాము. చూడండి, కొంచెం మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారా? అవి గరం మసాలా వేసుకుంటారు. కొంచెం గరం మసాలా వేసుకున్నాం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకున్నాం. బాగా ఇలా కలుపుకుంటే మొత్తం బాగా గోబీకి అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా గోబీ కాబట్టి వేసుకుందాం ఫ్రెండ్స్. చూడడానికి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అన్ని మిక్సింగ్ అయ్యాక మనం బాండిట్లో వేసుకుందాం. ఎలా ఫ్రై చేసుకుంటున్నాము చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. ఇట్లా వచ్చాక ఇది ఉడికిపోయాయి, మనం దీన్ని తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రెడ్ కలర్లో రావాలి. చూడండి ఫ్రెండ్స్ వేసుకుందాం. గోబీ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇట్లా మనం మైదా పిండి, కార్న్ ఫ్లోర్ అన్నీ వేసి కలుపుకొని దీన్ని మనం ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే చాలామంది ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇది పాట పాడుతుంది ఫ్రెండ్స్. శివయ్య పాట పాడతాను. శివ శంభో శంకర హర హర మహాదేవ, నీ భజనలు చేసేటిని ఓ కైలాసవాస కారుణ్య దేవా, నిన్నే నమ్మితిని నీ భజనలు చేసేటిని. మెడలోన నాగన్నతో జడలోన గంగమ్మతో నంది వాహనమే ఎక్కి నన్ను దిక్కులేలుతావు. అటబొట్టు గల్ల దేవా ఆదిదేవుడావు తండ్రి, జగ్గు చేత బట్టినట్టి జంగమయ్య దేవుడా. శివ శంభో శంకర, శివ శంభో శంకర హర హర మహాదేవ, నీ భజనలు చేసితివి ఓ కైలాసవాస కారుణ్య దేవా, నిన్నే నమ్మితివి నీ భజనలు చేసితివి. వావ్, చాలా సూపర్గా పాడింది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా గోబీ అయితే కాల్చుకుని వేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే తర్వాత పెడతాము, అదంతా కూడా వీడియో పెడతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, నీళ్ళైతే మరిగిపోయాయి. మేము నూడిల్స్ వేసేసుకున్నాము. నూడిల్స్ అయితే వాటర్లో వేసి ఉడికిచ్చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా తీసేసుకుందాం. ఎంత బాగా ఉడికిపోయాయో నూడిల్స్. దీన్ని మనం ఆరబెట్టేసుకుందాం. ఎరగడ్డ వేసేద్దాం. క్యాప్సికం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొత్తిమీర అన్ని క్యాబేజ్ బాగా వేపుకున్నాం.
వేసేసుకుందాం. ఎర్రగడ్డ అన్ని వేగిపోయినాయి ఫ్రెండ్స్. నూడిల్స్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్ ఎంత పొడి పొడిగా బాగా వచ్చాయో. ఫ్రెండ్స్, ఉప్పు కొంచెం, కారం కొంచెం, గరం మసాలా, ధనియాల పొడి, నూడిల్స్ మసాలా వేసి బాగా వేయించుకున్నాం ఫ్రెండ్స్. టమాటా సాస్ వేస్తున్నాం. చిల్లీ సాస్ వేసేసుకున్నాం. సోయా సాస్, వినీగర్ వేసేసుకున్నాం. కలిపెట్టు ఇదండి సోయా సాస్ వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నూడిల్స్ రెడీగా ఉంది. గోబీ వేసేసుకున్నాం. గోబీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. గోబీ వేస్తున్నాం. ఇట్లా గోబీతో నూడిల్స్, ఇంకా మంచూరియా, ఫ్రైడ్ రైస్ చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నూడిల్స్ అయితే యమ్మీగా ఉండబోతుంది చూడండి. గోబీ నూడిల్స్ మనం బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో చేసుకుంటే మనం ఫ్రెష్గా ఆయిల్ కానీ అన్నీ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే నీట్గా చేసుకుంటాం. బయట అయితే ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిలే వేస్తారు ఫ్రెండ్స్. అందులో ఈ కట్టెల పొయ్యి మీద చేసుకుంటాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే నూడిల్స్ రెడీగా ఉంది. దించుకొని మనం టేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. నూడిల్స్ రెడీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి చాలా యమ్మీగా ఉంది. ఇట్లా గోబీతో నూడిల్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు సూపర్ గా ఉంది. మీరు బయట చేసిన గోబీ నూడిల్స్ లాగే ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.